అద్భుత జ్ఞాని. సాతానుడంట ఎటువంటి ఆయుధాలు ఉపయోగించి, ఎటువంటి చిన్న చిన్న ఆయుధాలు ఉపయోగించి మనుషుల్ని పడగొడతాడో దేవుడికి బాగా తెలుసు. అందుకని ఆ చిన్న చిన్న విషయాలనే దేవుడు బైబిల్లో పొందిపరిచి ఉంచాడు. వీటి ద్వారా మనిషి పడిపోతాడని తెలుసు. వాడు ఏవి ఉపయోగించి క్రైస్తవుల యొక్క ఆత్మీయ జీవితం మీద దెబ్బ కొడతాడో దేవుడికి బాగా తెలుసు. అందుకే దేవుడు చేసిన అద్భుతాలే కానీ, ఆశ్చర్యకార్యాలే కానీ, ఆ అంతులేని మేళ్లను దేవుడు పక్కన పెట్టి చిన్న చిన్న బలహీనతల కోసం దేవుడు బైబిల్ గ్రంథంలో రాసి పెట్టాడు. ఈరోజు నా టాపిక్ నిద్రమత్తు. ఎవరు కూడా వీళ్ళని ముందు వెనక చూడకండి, వీళ్ళకే నో, ఎవరి కోసం ఉద్దేశించి చెప్పట్లేదు. ఇది ఒక మనిషి యొక్క బలహీనత. ఇది ఈరోజు అవ్వచ్చు, రేపొద్దున మనం పడిపోవచ్చు. కనుక రేపొద్దున మనకి ఇటువంటి పరిస్థితి ఎదురవ్వకుండా మనం జాగ్రత్త పడాలి. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 21వ వచనం 2వ లైన్ మాత్రమే అందరం చదువుకుందాం. సామెతల గ్రంథం ప్రాబ్స్ 23:21. సామెతల గ్రంథం 23వ అధ్యాయం ప్రతి ఒక్కరు కూడా బైబిల్ తెరిచి చూడండి. 21వ వచనంలో 2వ లైన్ నిద్రమత్తు. అందరూ చదువుతున్నారా? చదవండి. నిద్రమత్తు చింపిగూడలను ధరించుటకు కారణమగును. చూసారా, ఇంత చిన్న విషయం దేవుడు ఎందుకు రాసి పెట్టాడు బైబిల్లో? నెక్స్ట్ సామెతల గ్రంథం 24వ వచనంలో 24వ అధ్యాయము 33వ వచనం అందరూ చదవాల. ఇంకా కొంచెం నిద్ర, ఇంకా కొంచెం కునుకుపాటు, పరుండుటకై ఇంకా కొంచెం చేతులు ముడుచుకుంటకై, వీటి వలన ఏమొస్తుంది? దరిద్రత వస్తుందట. ఇవి చిన్న చిన్న విషయాలే, కానీ దేవుడు ఎందుకు బైబిల్ గ్రంథంలో, ఇంత పరిశుద్ధమైన గ్రంథంలో దేవుడు రాయించాడు. ఇక చిన్న విషయాలే మనుషుల్ని ఆత్మీయ స్థితిలో పడేస్తాయంట. ఒకరోజు అంట సాతానుడు ఒక మూలను కూర్చొని చాలా ఏడుస్తున్నాడట. చాలా చాలా ఇంకా భయంకరంగా ఏడుస్తుంటే ఆ అసిస్టెంట్ దయ్యాలన్నీ కూడా సాతాను దగ్గరికి వెళ్ళి, సార్ ఎందుకు ఏడుస్తున్నారు అని అడిగాట. అడిగితే అప్పుడు సాతాను చెప్తున్నాడంట, ఏం లేదు, ఈ చర్చిలకు వెళ్తున్న క్రైస్తవులు అందరూ కూడా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నారు. ఆ శ్రద్ధగా వినడం వల్ల, ఆ వాక్యం వాళ్ళ హృదయంలోకి వెళ్ళిపోవడం వల్ల నేను వాళ్ళ హృదయంలో ప్రవేశించడానికి నాకు అవకాశం కుదరట్లేదు. నేను దేవుడి నుంచి వారిని ఎలా విడదీయాలో నాకు అవకాశం దొరకట్లేదు. వాళ్ళు సంఘాలకు వెళ్ళిపోవడం, దేవుని మాటలు హృదయంలో పెట్టుకోవడం, వాక్యాన్ని శ్రద్ధగా వినేస్తున్నారు. కనుక నేను ఏ విధంగా వాళ్ళ హృదయంలో ప్రవేశించాలో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే వాక్యమే దేవుడై ఉన్నాడు కనుక, ఆ దేవుడిని వాళ్ళ హృదయంలో పెట్టుకుంటున్నారు కనుక నేను వాళ్ళ హృదయంలోకి వెళ్ళటానికి నాకు అవకాశం దొరకట్లేదు. అందరూ కూడా దేవుడిని నమ్మేసుకుంటున్నారు, ఆయన వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నారు, దేవునికి దగ్గర అయిపోతున్నారు. సో నేను వాళ్ళని ఏ విధంగా దేవుని నుంచి దూరపరచాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఏడుస్తున్నాడట. సార్ మీరేం టెన్షన్ పడకండి అని చెప్పి ఈ దయ్యాలన్నీ కూడా ఒక కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసేట. కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి అందులో ఒక అనౌన్స్మెంట్ ఇచ్చేట. ఎవరైనా సరే చర్చెస్కి వెళ్తున్న క్రైస్తవుల్ని దేవుని వాక్యాన్ని వినకుండా చేయగలే శక్తి ఏమైనా ఎవరికైనా ఉన్నాయా అని చెప్పి దయ్యాలన్నింటినీ కూడా ఒక అనౌన్స్మెంట్ ఇచ్చేట. అయితే అందరూ చాలామంది కూడా ఒక్కొక్కటి చెప్పేట, ఇలా చేయగలను, అలా చేయగలను. కానీ అవేవి కూడా ఈ దయ్యాల అధికారికి నచ్చలేదు. కానీ ఒక 3 దయ్యాలు ఎగిసేట. సార్ మేము ఉన్నామండి అని చెప్పి ఆ 3 దయ్యాలు ఎగిసాక మీరేం చేయగలరు అని అంటే, సార్ మేము తప్పకుండా వీళ్ళని దేవుని వాక్యాన్ని వినకుండా మేము చేయగలం సార్ అని అంటే, సరే మీరు ఎలా చేస్తారు, నీ పేరు ఏంటి అంటే, నా పేరు కొనుకులమ్మ సార్ అని చెప్పిందంట. ఏం పేరు? నేను నిద్రపోతున్నారా? ఏం పేరు? కొనుకులమ్మ. నా పేరు కొనుకులమ్మ సార్. నువ్వేం చేస్తావు అని అంటే, నేను సరైన పర్సన్ చూస్తాను సార్, ఏ వ్యక్తి అయితే బలంగా ఉన్నాడో, నాకు కరెక్ట్గా అందొస్తాడో ఆ వ్యక్తిలో దూరిపోతాను సార్. ఆ వ్యక్తిలో దూరిపోయి కునుకుతూ ఉంటాను. నేను కొనుక్కోవడం వల్ల నా పక్కోడు కూడా ఆ జబ్బు అంటుకుంటుంది, వాడు కూడా కొనుక్కోవడం మొదలు పెడతాడు.
అటు ఇటు అలాగా మ్యాక్సిమం ఆ లైన్ అంతా కూడా కొనికేలా చేస్తాను సార్. ఆ విధంగా నేను వాళ్ళని డిస్టర్బ్ చేయగలను, వాళ్ళని వాక్యం వినకుండా చేయగలను అని చెప్పాడు. ఓ వెరీ గుడ్ అని చెప్పాడు. నెక్స్ట్, నీ పేరు ఏం పేరు అని సార్ అడిగంట. నా పేరు జోగులమ్మ సార్ అని చెప్పిందంట. ఏం పేరు గుర్తుపెట్టుకోండి, జోగులమ్మ సార్. నువ్వేం చేస్తావు అని అంటే, నేను జోగుతూ ఉంటాను సార్. నాకు కరెక్ట్ పర్సన్ ఎక్కడైనా దొరికితే వాళ్ళు దూరి నేను జోగుతూ ఉంటాను సార్. నేను జోగడం కాస్త ఆ ముందోడు వెనక ఇటు అటు కూడా నా జబ్బు అంటుకొని మ్యాక్సిమం ఆ రౌండ్ అంతా కూడా జోగేలా చేస్తాను సార్. ఒకరికొకరు జోగుతూ ఉంటారు, వాళ్ళు వాక్యం వినకుండా నేను చేయగలను సార్ అని. ఓ వెరీ గుడ్ అని చెప్పాను. నెక్స్ట్, నీ పేరు ఏం పేరు అని సార్ రాసుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి. నా పేరు గొర్రెకలమ్మ సార్ అని చెప్పాడంట. ఏం పేరు చెప్పాలి? గొర్రెకలమ్మ సార్. నువ్వేం చేస్తావు బాబా అంటే, నేను గొర్రెక తీసానంటే మ్యాక్సిమం ఒక 10 మంది వరకు డిస్టర్బ్ అయిపోతారు సార్, వాళ్ళు ఎవరు కూడా వాక్యం వినలేరు సరిగ్గా. సో ఆ విధంగా నేను వాళ్ళని డిస్టర్బ్ చేయగలను సార్ అని అంటే, మీరు చాలా పవర్ఫుల్గా ఉన్నారు, అటాక్ అని చెప్పాడట. సంఘాల మీదకి వెళ్ళి మీరు అటాక్ చేయండి అని చెప్పాడట. చూసారా, ఒక చిన్న నిద్రమత్తు, ఆ బలహీనత దేవుడికి తెలుసు. దేవుడు చేసిన అనంతమైన కార్యాలు, అద్భుత కార్యాల కోసం దేవుడు బైబిల్ గ్రంథంలో పొందిపరచలేదు, కానీ చిన్న బలహీనత, నిద్రమత్తు, దానికోసం పర్టికులర్గా చెప్తున్నాడు. ఎందుకంటే ఆ యొక్క చిన్న బలహీనతే ఏం ధరించేస్తుంది మనుషులకి? చింపిరి గుడ్డలు ధరింపచేస్తుంది. మార్నింగ్ ప్రేయర్కి వస్తున్నప్పుడు ఇక్కడ ఉన్న కొంతమంది ఆంటీలు చెప్తారు, అమ్మ ప్రతిరోజు మేము మార్నింగ్ ప్రేయర్కి వచ్చినప్పుడు 4:30 ప్రేయర్కి వస్తాం, ఫ్రెష్గా ఇంటికి మేము వెళ్తాం, అన్ని పనులు కూడా చక్కగా అయిపోతాయి మాకు. ఆ రోజు అంతా ఎంతో సంతోషంగా ఉంటుంది. ఆ రోజు మేము దేవుని సందులో గడిపి వెళ్తాం కాబట్టి మా పనులన్నీ అయిపోతాయి, ఎంతో హ్యాపీగా ఉంటుంది. కానీ ఏ రోజైనా సరే బద్దకించి 8 వరకు కూడా ప్రేయర్కి రాకుండా ఇంట్లో పడుకున్నామంటే ఆ రోజు ఇంట్లో అందరూ తిడతారు, ఏ పని జరగదు, బద్ధకం, సోమరితనం, వీటన్నిటికీ గురైపోయి అసలు ఇంట్లో ఏ పని అవ్వదమ్మా, తోచదమ్మా అని చెప్తుంటారు కొన్నిసార్లు. దేవుడు చెప్పిన మాట ఎంత ఖచ్చితం. నిద్రమత్తు చింపిరి గుడ్డలను ధరిస్తుందట. ఈ చిన్న నిద్రమత్తే బైబిల్ గ్రంథంలో కొంతమంది జీవితాలను ఏ విధంగా అతలాకుతలం చేసిందో కొన్ని మాత్రమే మీకు త్వరగా వివరిస్తాను. ఒక చిన్న నిద్రమత్తు ఒక వ్యక్తి దేవుని నుంచి, దేవుని మాట వినకుండా చేసింది. ఒక చిన్న నిద్రమత్తు తన ప్రాణాలు తీసుకునేలా చేసింది. ఒక చిన్న నిద్రమత్తు దేవుని రాజ్యానికే కొంతమందిని దూరం చేసింది. ఇవి మామూలు విషయాలు. ఇవి దేవుని మాట వినకపోవడం, తన ప్రాణాలు పోగొట్టుకోవడం, దేవుని రాజ్యాన్ని దూరం చేసుకోవడం, శోధనలో పడిపోవడం, ఇవి చిన్న చిన్న విషయాలా చెప్పండి? కానీ ఒక చిన్న నిద్రమత్తు అనే బలహీనత మనుషుల్ని ఇటువంటి భయంకరమైన విషయాలకి గురి చేసింది. యోనా గ్రంథం చూసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా బైబిల్ తెరిచి చూడాలా. యోనా గ్రంథం 1వ అధ్యాయం. దేవుడు యోనాకి ఒక పని అప్పచెప్పాడు. ఇదంతా చదివితే చాలా టైం అయిపోతుంది కనుక, అయితే నువ్వు నినివే ప్రజలకు వెళ్ళి వాళ్ళ యొక్క పాపాలు ఎంత భయంకరంగా ఉన్నాయో నువ్వు తెలియచెప్పాలి. నువ్వు వెళ్ళు, నా ఉగ్రత రగులుకోబోతుంది కనుక నువ్వు నినివే ప్రజల దగ్గరికి వెళ్ళి నా ఉగ్రత ఏ విధంగా ఆ యొక్క పట్టణం మీదకి వెళ్ళబోతుందో కనుక వాళ్ళు ఉపవాసం ఉండి వాళ్ళ తప్పులు ఒప్పుకుంటే సరే, లేకపోతే నా ఉగ్రత బయలుదేరబోతుంది. ఈ విషయం నువ్వు వెళ్ళి అర్జెంటుగా నువ్వు చెప్పు అని యోనాకు చెప్తే యోనా ఏం చేస్తున్నాడు తెలుసా? చదువుతామండి. అయితే 1వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. దానిపైన 3వ వచనం, 1వ అధ్యాయం 3వ వచనం. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణంకు పారిపోవాలని యోనా ఒప్పేకపోయి తర్షీషునకు ఒక ఓడను చూచి ప్రయాణంనకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవకుండా ఓడవారితో కూడా తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కాను. చూసారా, దేవుడు నినివేకి వెళ్ళమంటే యోనా ఎక్కడికి వెళ్తున్నాడండి? తర్షీష్కు వెళ్తున్నాడు. అయితే దేవుని మాట వినకుండా అక్కడ టికెట్ తీసుకొని ఓడ ఎక్కిపోయి చక్కగా మంచి ప్లేస్ చూసుకొని అక్కడ నిద్రపోతున్నాడు. అయితే దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ఊరుకోడు. అయితే అక్కడ ఏం జరిగిందంటే 4వ వచనం చూస్తే,
అయితే యెహోవా సముద్రం మీదకి పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చెను. కాబట్టి నావికులు భయపడి ప్రతి వాడు తన తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయటకే అందులోని సరుకులను సముద్రంలోని పారవేసిరి. అయితే ఆ ఓడలో ఉన్న వాళ్ళందరూ కూడా భయపడిపోతున్నారు. ఏదో జరిగింది, మనం పూజించే ఆ దేవతలకి కోపం వచ్చినట్టుందని చెప్పి ఆ ఓడలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా భయపడిపోతున్నారు. కానీ యోనా మాత్రం ఏం చేస్తున్నాడంటే చక్కగా వెళ్ళి నిద్రపోతుంటే అప్పుడు ఓడ కెప్టెన్ వెళ్ళి చూసిడు. ఆరో వచనం పైన చూస్తే అప్పటికి యోనా ఓడ దిగువ బావునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయి ఉండెను. చూసారా, నిద్ర మొత్తం ఏం చేసింది? గాఢ నిద్రపోయి ఉండెను. అప్పుడు ఓడ నాయకుడు అతని వద్దకు వచ్చి ఒక మంచి పేరు పెట్టాడండి. ఏం పేరు? పోయి నిద్రపోతా. అబ్బా, ఎంత మంచి పేరు పెట్టాడు. నీకేమి వచ్చినది, నువ్వు లేచి దేవుని ప్రార్థనించుము, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో అనెను. అపోస్తలుల కార్యములు 20:7 ఆదివారం మేము రొట్టె విరుచుటకు కూడి ఉన్నప్పుడు పౌలు కుమారుడు వెళనై ఉండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. మేము కూడి ఉన్న మేడ గదిలో అనేక దీపములుండెను. అప్పుడు ఐతుకు అనొక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయెను. ఏం చేస్తున్నాడు? పోనీ కింద ఎక్కడో కూర్చొని పడుకున్నా పర్వాలేదు, వాక్యం చెప్తుంటే మంచి ప్లేస్, కిటికీ ప్లేస్ ఎంచుకున్నాడు. చక్కగా ఫ్రెష్ గాలి తగిలేలాగా, తనకి అన్ని కంఫర్టబుల్గా ఉండేలాగా మంచి ప్లేస్ ఎంచుకొని అక్కడ కూర్చొని వాక్యం వింటున్నాడు. ఎత్తైన కిటికీ ప్లేస్లో వాక్యం చెప్తున్నప్పుడు చాలామంది చర్చిలో కూడా ఎంటర్ అవగానే ఏం చూసుకుంటారంటే మొట్టమొదట మంచి పిల్లర్స్ ఎంచుకుంటారు, నెక్స్ట్ ఫ్యాన్ ఎక్కడ కరెక్ట్గా తగులుతుందో ఎంచుకుంటారు, వచ్చి రాగానే బుర్రాలో పెట్టి మళ్ళీ ఎప్పుడు లెగిస్తారు? అపవాది క్రియలకి అనంత నాశనం కలుగును గాక అనేటప్పుడు కళ్ళు ఇప్పుతారు వాళ్ళు. అవునా? ఇక్కడ కూడా ఒక వ్యక్తి అలానే ఎక్కంగానే కిటికీ ఎక్కి అలా ఉండిపోయాడు, గాఢ నిద్రపోతున్నాడు. తద్వారా తనకి జరిగిన నాశనం ఏంటో తెలుసా? కింద చదువుకున్నాం 9వ అప్పుడు ఐతుకొనొక యవ్వనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుండగా నిద్రా భారం వలన, ఇక్కడ కూడా చూసారా జోగులమ్మ ఉంది, జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడై ఎత్తబడెను. ఒక చిన్న నిద్రమత్తు ఏం చేసింది? మనిషి చావుకి కారణమయ్యింది. ఒక చిన్న నిద్రమత్తు మనిషి చావుకి కారణమైంది. మళ్ళీ పౌలు వెళ్ళి ప్రార్థన చేయడం, ఆ వ్యక్తి బ్రతకడం, ఇదంతా తర్వాత జరిగింది. కానీ వాక్యం చెప్పేటప్పుడు చాలామంది దేవుని సన్నిధిలో నిద్రపోతుంటారండి. చాలామంది నిద్రపోతుంటారు. దేవుని సన్నిధికి రావడమే మంచి ప్లేస్ ఎంచుకుంటారు, మూలల ప్లేసులు. చైర్స్లో ఉన్నవాళ్ళు కూడా చాలామంది చూస్తున్నప్పుడు ఎంత భయం వేస్తుందంటే, ఎంత బాధ వేస్తుందంటే దేవుని సన్నిధిలోకి వచ్చి నిద్రపోతుంటారు. నిద్ర. అందుకే ఆ చిన్న దానికోసమే బైబిల్లో దేవుడు వ్రాసి పెట్టాడు. దీని విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. దొంగ ఎలాగా వస్తాడో అలాగా ఆయన రాకడ ఉంటుంది. ఇంకొక దగ్గర చూసుకుంటే కొంతమంది దేవుని రాజ్యానికే దూరం అయిపోయారు. మత్తయి సువార్త 25 బైబిల్లో ఉన్న ప్రతి ఒక్కరూ తీసి చదవండి. మత్తయి సువార్త 25 అందరూ చదవాలి నాతో పాటు. 25:1 చదువుకుందాం. పరలోక రాజ్యము అందరూ తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమార్ని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకుల పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీల్లోని కూడా సిద్ధెల్లో నూనె తీసుకొని పోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. చూసారా, కొంచెం సమయం ఆలస్యమైందంటే ఈ 5 బుద్ధి లేని కన్యకులు ఏం చేస్తున్నారు? చక్కగా నిద్రపోతున్నారు. అయితే ఈ బుద్ధి గల కన్యకులు ఏ విధంగా వారు తెలిగేస్తున్నారంటే, వారి దివిటీల్లోని నూనె సమృద్ధిగా ఉంచుకోవడం. అంటే రాత్రంతా వారు మెలకువగా ఉండి ప్రార్థనలో ఉన్నారన్నమాట. ఆ బుద్ధిగల 5 బుద్ధిగల కన్యకులు ప్రార్థనలో ఉండి తమ దివిటీల్లో నూనె అభిషేకం ఉంచుకొని
దేవుని కొరకు ఎదురు చూస్తున్నారు. ఈ 5 బుద్ధి లేని కన్యకులు ఏం చేస్తున్నారంటే నిద్రా భారంతో, ఆ బలహీనతతో నింపబడి పడుకున్నారంటే వీళ్ళు ప్రార్థనలో ఉండకుండా, దేవుని రాజ్యాన్ని నీతిని వెతకకుండా వాళ్ళు పడుకున్నారు. కనుక ఏం జరిగిందంటే 7వ వచనం అందరూ చదువు. అప్పుడు ఆ కన్యకులు లేచి తమ దివిటీలను చక్కపరుచుకొని, కానీ బుద్ధి లేని ఆ కన్యకులు, మా దివిటీలు ఆరిపోచును గనుక మీ నూనెలో కొంచెము మాకీడి. అందుకు బుద్ధిగల కన్యకులు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి వద్దకు వెళ్ళి కొనుక్కొనడని చెప్పిరి. అప్పుడు సిద్ధపడి ఉన్న వారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడను. ఆ తరువాత తక్కిన కన్యకులు వచ్చి, అయ్యా మాకు తలుపు తీయమని అడుగా, అప్పుడు మేము నెరుగనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఆ దినమును గడి అయినను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండడి. ఆ దినమైనను ఆ గడి అయినను తెలియదు కనుక మెలకువగా ఉండడి. నిద్ర పోవడానికి ఆపోజిట్ ఏంటి? మెలకువగా ఉండాలి. మనం ప్రార్థనలో ఉండాలి. ఒక చిన్న నిద్రమత్తు దేవుని రాజ్యాన్నే కొంతమందికి దూరం చేసింది. ఈ నిద్రమత్తు అనే బలహీనత మన జీవితాల్లో ఉందేమో. అంటే మరి ఏకంగా అసలు నిద్రపోకూడదండి అంటే అలా చెప్పబడలేదు. యేసు ప్రభు శరీరధారి అయిన దినాల్లో ఈ లోకంలో కూడా ఆయనకు కూడా నిద్ర అవసరమైంది. ఒకరోజు వారు ఆ యొక్క సముద్రం మీద వెళ్తున్నప్పుడు యేసు ప్రభు కూడా ఆ యొక్క పడవలోని అమరాన ఆయన నిద్రపోతున్నారు. ఆ పెద్ద తుఫాను వస్తున్నప్పుడు ఆ శిష్యులందరూ కూడా భయపడిపోతున్నారు. కానీ యేసు ప్రభు మాత్రం ఆ యొక్క పడవ దిగువ భాగమున ఆయన పడుకొని ఉన్నారు. బోధకుడా, నీకు భయం లేదా? మేము చచ్చిపోబోతున్నాము, నువ్వు లేవా అని ఆయన లేపగానే ఆయన లేచి ఆ యొక్క సముద్రాన్ని గద్దించడం. అయితే యేసు ప్రభు పడుకోవడం ఎక్కడ పడుకున్నారో తెలుసా? ఆ యొక్క పడవ అడుగు భాగమున పడుకున్నారు. పడవ అడుగు భాగం అమరము అంటే మొట్టమొదట పడవంట మునిగిపోవడానికి కారణానికి ఫస్ట్ ఏది మునిగిపోతుంది అంటే ఆ అమరమే మునిగిపోతుందంట. అది మునిగిన తర్వాత ఒక్కొక్క స్టేజు ములుగుతుందంట. సో యేసు ప్రభు ఎక్కడ పడుకున్నారు? అమరము అడుగు భాగాన ఆయన పడుకొని ఉన్నారు. ఇక చిన్న నిద్రమత్తు మనిషిని దేవుని నుంచి దూరం చేసేస్తుంది. ఇటువంటి బలహీనత మన జీవితంలో ఉందేమో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా మోకాళ్ళ మీదకి వెళ్ళి దేవుని స్తుతిద్దామండి. ఇటువంటి బలహీనతలో నేను పడిపోతున్నానేమో. పడుకోవడం కోసం చెప్పట్లేదు, కానీ ప్రతి ఒక్కరూ పడుకోవాలా. కానీ దేవునికి దూరపరిచేది ఏది నీ జీవితంలో ఉందో, అది నిద్ర కావచ్చు, తిండిపోతాను అవ్వచ్చు, మత్తు అవ్వచ్చు. అందుకే దశలోనికి పత్రికలో 5వ అధ్యాయంలో 5వ వచనంలో ఒక మంచి మాట, మనము వెలుగు సంబంధము పగటి వారము గనక, మనము రాత్రి వారము కాదు గనక, మనం మెలకువగా ఉండి మత్తులము కాక మెలకువగుండి ప్రార్థన చేయాల. విశ్వాస ప్రేమలు, రక్షణ, నిరీక్షణ అనే కవచాన్ని ధరించుకొని ఆయన రాకడ కొరకు మనము ఎదురు చూడాల. ప్రభా, ఇటువంటి బలహీనతల్లో నేను పడిపోతున్నానేమో, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా. ఒక చిన్న నిద్రమత్తే ఇటువంటి భయంకరమైన పరిస్థితులు ఒక్కొక్క జీవితాల్లోనే చూశారు కదా. ఒకరోజు క్రొత్తగా పెళ్ళైన ఒక ఇద్దరు భార్యాభర్తలు, ఆమె ప్రెగ్నెంట్తో ఉంటుండగానే తన భర్తకి మిలిటరీలో జాబ్ రావడం, ఆయన వేరే దేశం ఆ ఉద్యోగరీతిగా వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఆ యొక్క జాబ్లోని ఆ యొక్క ఉద్యోగం చాలా భయంకరంగా ఉంటుంది. మిలిటరీ జాబ్ కనుక ట్రైనింగ్ అది చాలా గట్టిగా ఉంటుంది, చాలా హార్డ్గా ఉంటుంది. కనుక కుటుంబీకులతో కానీ ఎవరితో కూడా మాట్లాడడం జరగదు. అయితే ఒకరోజు ఆ యొక్క భర్త దగ్గర నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. నేను మళ్ళీ ఈ దేశం నేను రాబోతున్నాను, అయితే మన ఊరు నుంచి ఆ ట్రైన్లోంచి నేను అటుగా వెళ్ళిపోతాను. అయితే మన స్టేషన్లో, మనం ఉండే ఊరు స్టేషన్లో ట్రైను 5 నిమిషాలు మాత్రమే ఆగుతుంది. ఈ 5 నిమిషాల్లో నిన్ను చూసి, పాపను చూసి నేను వెళ్ళిపోతాను. సో పలానా రోజు రాత్రి 12 గంటలకి ఇటువైపుగా ట్రైన్ వెళ్తుంది.
5 నిమిషాలు మాత్రమే ఆ ట్రైన్ అక్కడ ఆగుతుంది. కనుక నువ్వు పాప ఆ స్టేషన్ దగ్గరికి వస్తే నేను చూసి నేను వెళ్ళిపోతాను, మళ్ళీ ఎప్పుడు వస్తానో నాకు తెలియదు అని చెప్పి ఆ భర్త దగ్గర నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ రిసీవ్ చేసుకున్న భార్య ఎంతో సంతోషపడిపోయింది. ఎన్నో సంవత్సరాల తర్వాత తన భర్తను చూడబోతున్నాను అని చెప్పి నా పాపను చూస్తే ఆయన ఏ విధంగా సంతోషిస్తారని చెప్పి చాలా హ్యాపీ అయిపోయి ఆ రోజు రానే వచ్చింది. తన భర్తకి ఇష్టమైన ఆ యొక్క మంచి పిండి వంటలు అన్నీ కూడా రెడీ చేసి, ఆయన ఏం తింటారో అన్నీ రెడీ చేసి అన్నీ ప్యాక్ చేసి ఆ రాత్రి బయలుదేరింది స్టేషన్కి. తన పాపనికి మంచిగా డ్రెస్ చేసి మంచి ఫ్రాక్ వేసి తను కూడా బాగా తయారయ్యి ఎన్నో సంవత్సరాల తర్వాత తన భర్తను చూడబోతున్నానని చెప్పి ఆ స్టేషన్కి వెళ్ళింది. కరెక్ట్గా 11:30 అయ్యింది. ఆ స్టేషన్ దగ్గర అటు ఇటు చాలా సంతోషంగా పాపను ఎత్తుకొని తిరుగుతుంది. ఇంకా కొన్ని గంటల్లో నేను నా భర్తను నేను కలుసుకుంటానని చెప్పి. అయితే అక్కడ ఇలా అనౌన్స్ చేస్తారు ఏంటంటే, ఈ ట్రైన్ ఇంకొక అరగంట ఆలస్యం రాబోతుంది అనగానే సర్లే ఇంకా టైం ఉంది కదా అని చెప్పి కొంచెం దూరంలో వెళ్ళి ఆ పాపని ఎత్తుకొని అలానే కొంచెం అలా చేరబడింది. ఆ చేరపడ్డం నిద్రలోకి వెళ్ళిపోయింది ఆమె. ఈలోగా రావాల్సిన ట్రైను వచ్చే ఉంది. ఆ భర్త గబగబా దిగి ఆ యొక్క రైల్వే స్టేషన్ అంతా కూడా పరిగెడుతున్నాడు, అటు ఇటు ఆమె పేరుతో అరుస్తూ ఎక్కడున్నావు అని చెప్పి పాప అని పిలుస్తూ ఆ యొక్క భార్య పేరు పెట్టి గట్టిగా అరుస్తూ అటు ఇటు పరిగెడుతున్నాడు. చాలా ఏడుస్తున్నాడు. 5 నిమిషాలు ఉంది, ట్రైన్ కదిలిపోబోతుందని ఏడుస్తూ అటు ఇటు పరిగెడుతూ ఆఖరికి చేసేదేం లేక దుఃఖముఖంతో ఏడుస్తూ వెనక్కి తిరిగి ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయాడు. అరగంట పోయాక ఈమెకి తెలివొచ్చింది. తెలివొచ్చి చూసేటప్పటికి అక్కడ ఏం లేదు. టైం చూసుకునేటప్పటికి 1 గంట అయిపోయింది. చాలా కంగారు పడిపోతూ ఆ స్టేషన్లోకి వెళ్ళి అడిగేటప్పటికి, ఏమండి పలానా ట్రైన్ వచ్చిందా లేకపోతే ఆలస్యం అవుతుందా అంటే, పలానా ట్రైన్ రావడం వెళ్ళిపోయి అరగంట అవ్వడం కూడా అయిపోయిందమ్మా అని. కానీ అక్కడే కుప్ప కూలిపోయి భయంకరంగా ఏడుస్తుంది ఆ భార్య. ఆ పాపను పట్టుకొని వెక్కి ఏడుస్తుందండి ఆమె. ఎంత తప్పు చేసింది. అంతవరకు నేను తెలుగులో ఉన్నాను, ఆఖరి నిమిషంలో నేను పడుకున్నాను, నా భర్త నేను చూసుకోలేకపోయాను అని చెప్పి ఏడుస్తూ అలానే ఇంటికి వెళ్ళిపోయింది పాపను పట్టుకొని. కొన్ని రోజుల తర్వాత తన భర్త దగ్గర నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది ఆఫీస్ నుంచి. ఈ మిలిటరీ యుద్ధంలోని నీ భర్త ప్రాణాలు కోల్పోయాడని చెప్పి. ఎంత భయంకరం అండి, ఎంత భయంకరం. చూసారా, ఒక చిన్న నిద్రమత్తే కదా అని మనం నిర్లక్ష్యం చేస్తాం, కానీ అది జీవితాలతో ఏ విధంగా ఆడుకుంటుందో అంతవరకు తెలిగేసి ఉండగలిగింది. కానీ ఆఖరి నిమిషంలో తను సహనాన్ని కోల్పోయింది. ఆఖరికి తన భర్త ఏకంగా అంతనే దూరానికి వెళ్ళిపోయాడు. మన జీవితంలో కూడా దేవుణ్ణి చాలాసార్లు నిర్లక్ష్యం చేస్తుంటాం. ఆయన మన పక్కనే ఉంటాడు, మనతో ఉంటాడు, కానీ మన యొక్క వ్యసనాలు, మన యొక్క బలహీనతలు ఇలానే కొన్నిసార్లు మనం దేవునికి అందకుండా చేసేస్తాయి. కనుక ఇటువంటి పరిస్థితిలో ఎవరున్నారో తెలియదు, కానీ ప్రభువా ఏ బలహీనత నాలో ఉందో నాకు తెలియదు, ఈ బలహీనత నుంచి నేను విడుదల పొందలేకపోతున్నాను, నాకు సాయం చేస్తావా అని యేసయ్య చూసి అడిగింది. ఆయన వైపు చేతులు ఎత్తి, యేసయ్యా ఇగో ఈ బలహీనత నాలో ఉంది, దీని నుంచి విడుదల పొందలేకపోతున్నాను, నాకు సహాయం చేయి. ఆయన రాకడ సమయంలో కానీ ఇటువంటి పరిస్థితిలో మనం ఉంటే మనం విడబడతాం. చూసారా, 10 మంది సిద్ధపడ్డారు, కానీ 5 మాత్రమే ఆయనతో పాటు ఆ పెండ్లి విందులో పాల్గొనగలిగారు. ఇంకొక 5 విడబడ్డారు. నువ్వు విడవబడే వారిలో ఉంటావో ఎత్తబడే వారిలో ఉంటావో నిన్ను నువ్వు పరీక్షించుకో. పరలోకమందున మా తండ్రి, యోనా జీవితం ద్వారా 10 మంది కన్యకల ద్వారా, ఐతుకు ద్వారా ఇక నిద్రమత్తు ఏ విధమైన
భయంకరమైన పరిస్థితుల్ని తీసుకొస్తుందో మాకు తెలియపరచు. ఇటువంటి పరిస్థితిలో ఎవరున్నారో మాకు తెలియదు. ఈ యొక్క బలహీనత నుంచి విడుదల దయచి నీ నామానికి మహిమ ఘనత కలుగును గాక. ప్రతి ఒక్క పరిస్థితి నుంచి విడుదల దయచి ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిలో నీ కార్యాన్ని జరిగించండి. నీకే సమస్త మహిమ ఘనత చెల్లించుకుంటూ నజరేయుడనే యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. లేచి నిల్చుంటే ఆరాధన చేసుకుందాం. దేవుని స్తుతిద్దామండి, ఆరాధన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క బలహీనత కూడా దేవుని సన్నిధిలో మనం ఒప్పుకొని విడిచిపెడదాం. ఆయన నమ్మదగిన వాడు, ఆయన నీతిమంతుడు కనుక మన బలహీనత నుంచి తప్పకుండా ఆయన మనల్ని విడుదల ఇస్తాడు. నువ్వు నమ్మాలి. నీ బలహీనతతో నువ్వు అలాగ అంటుకొని ఉంటే ఎవరు ఏం చేయలేం. నీ బలహీనత దేవుని పాదాల దగ్గర పెట్టాలి. ప్రభా, ఇది నా బలహీనత, ఈ బలహీనత నుంచి నాకు విడుదల ఇచ్చేయండి. దేవుని ఆరాధన చేద్దాం, దేవుని స్తుతిద్దాం. నోరు విప్పి దేవుని స్తుతిద్దాం. అలాగ మౌనంగా ఉండకండి. దేవుని సన్నిధిలో మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఎప్పుడైతే ఆరాధన చేస్తారో ఆయన బలమైన ఆత్మతో నింపడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీ ఉద్యోగం, నీ చదువు, నీ హోదా, నీ అందం, నీ బంగారు, నీ డబ్బు అవి దేవుడికి అక్కర్లేదు. అవన్నీ పక్కన పడేసి దేవుని సన్నిధిలో నేనేమై ఉన్నానో అది నీ కృప తండ్రి అని నువ్వు ఎప్పుడైతే చెప్తావో ఆయన బలమైన ఆత్మతో నేను నింపడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుని సిద్ధం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు, యేసు.